ఆవుగాని బంగారం రేటు ఏ పాటు ఉన్నదోలా మొన్నటిదాకా 1,50,000 ఉండే కదా ఇప్పుడు జరంత తగ్గిందట ఇక ఆ రేటు ఎంత పెరిగినా తగ్గినా కోనుడే ఉంటుందా మన ఆడోళ్ళకు బంగారం లేకుండా నడుతుందా దావతులకు పోతుందా అసలు ఇక ఈ బంగారం కోసం ఇండ్లలో లొల్లులు పంచాయతీలు ఆలుమొగల నడుమ కీసులాటలు అయితే ఇప్పటి సంది ఇండ్లలో గసొంటి కీసులాటలు ఉండకుండా మోడీ సారు ఒక ఉపాయం చేసిండు ఏందో అరుచుకుందాం పారి మన మోదీ సారు మనల్ని ఏడాది దాకా బంగారం కొనొద్దని చెప్పే కదా ఎందుకంటే బంగారం కొనుడు బంద్ చేస్తే డిమాండ్ తగ్గుద్ది వేరే దేశాల నుంచి దిగుమతి పడిపోతుంది మనకే మస్తు ఫాయిదా అవుతుంది అంటుండు పనుల పని ఈ పెట్రోల్ డీజిల్ కూడా ఎక్కువ వాడొద్దట కరెంటు బండ్లు బ్యాటరీతోనే నడిచేటి వాడాలని చెప్పిండ్రు మళ్ళీ నుండ్రి गोल्ड यानी सोने की खरीद एक और पहलू है जिसमें विदेशी मुद्रा बहुत अधिक खर्च होती है। एक जमाना था जब संकट आता था, कोई युद्ध होता था तो लोग देश हित में सोना दान दे देते थे। आज दान की जरूरत नहीं है, लेकिन देश हित में हमको ये तय करना पड़ेगा कि साल भर तक घर में कोई भी फंक्शन हो, कोई भी कार्यक्रम हो, हम सोने के गहने नहीं खरीदेंगे, सोना नहीं खरीदेंगे। विदेशी मुद्रा बचाने के लिए हमारी देशभक्ति हमें चुनौती दे रही है और हमें इस चुनौती को स्वीकार करते हुए विदेशी मुद्रा को बचाना होगा। సరే మోదీ సారు బంగారం కొనొద్దని మంచి కోసమే చెప్పిండని అనుకుందాం మరి మన ఇండ్లల్లో ఆటోలు ఊకుంటారా నోళ్ళ పెళ్లిళ్లకు పేరెంటర్లకు పోవాలంటే బంగారం వేసుకుని పోవాలన్నాయి లేకుంటే నాదని కదా అందుకే బంగారం కొనుడే ఉంటదాయే మరి మోదీ సార్కు గాయంత తెలియదా అంటే బంగారం కొనియమని సార్ని అడిగేటోళ్ళు లేరు కాబట్టి గట్లా మనకు సలహాలు సూచనలు ఎత్తుండు లేకుంటే గట్లెందుకను అని అంటుర్రు ఇక పెట్రోల్ డీజిల్ అంటారా ఫస్ట్ మనం బాటించి ఎదుటోళ్లకు జాగ్రత్తలు చెప్పాలి గంతేగాని మీరే వాడొద్దని చెప్పుడేందని ఉల్టా అంటుర్రు మోదీ సార్ని ఏమన్నా అంటే మోదీ సారేనాయే ఈ టూరు ఆ టూరు ఈ సభ ఆ సభని కాళ్లకు బల్పాలు కట్టుకుని గాలి మోటార్లలో చెక్కలు కొట్టుకుంటా కాన్వైలలో తిరుక్కుంటా పెట్రోల్ డీజిల్ ఓడగొట్టేది అందుకే ఫస్ట్ మోదీ సార్ నుంచే స్టార్ట్ చేయాలి ఇవన్నీ అని సార్కి చెప్తుర్రోలా ఏమంట మోడీ సార్ బంగారం కొనొద్దని అన్నారో ఇక చూడు పాపం బంగారం అమ్ముకునేటోళ్ళ హలతు ఎట్లయిపోయిందో బొంబే స్టాక్ మార్కెట్ల బంగారం కంపెనీల షేర్లు డబేల్ మని పడిపోయినాయి ఫుల్ లుక్సానట ఇక ఇంకో దిక్కు దేశంలో ఉన్న బంగారం దుక్నపోళ్ళు గుండెలు బాదుకుంటారు ఇక మోదీ సార్ మాటిని ఎవ్వరు కూడా బంగారం కొనుక్కుంటే మేము ఎట్లా బతకాలి మాకు పని ఎట్లా అని ఇటు బంగారం దుక్నపోళ్ళు ఇటు బంగారం పన్నులు వేసేటోళ్ళు ఐబత్ అవుతుర్రు వాళ్ళను కొనకని చెప్పి మా నోట్ల మన్ను కొడుతున్నట్టున్నారు కదా అని రంది పెట్టుకుంటుర్రు అందుకే మంగళవారం నాడు ఈ బంగారం వ్యాపారం చేసేటోళ్ళు ప్రధానమంత్రి సార్తోని మీటింగ్ పెట్టి వాళ్ళ బాధలు చెప్పుకునే పనిలో పడ్డారు కాదు అసలు మోదీ సారు ఫస్ట్ సారి అధికారంలోకి వచ్చినప్పుడు బంగారం రేటు 30,000 35,000 ఉండే ఈ 12 ఏళ్లలో 1,50,000 అయింది అంటే మోదీ సార్ పాలనలే బంగారం రేటు గంతగానం పిరమైంది దాన్ని ఎట్లెట్లా తగ్గియాలని ఇన్నేళ్ల సంధి ఆలోచన వేయకుండా ఇప్పుడేమో బంగారం కొనుడే బంద్ చేయరని చెప్పుడేందో అంటే గ్యాస్ కరువు ఇంకా ఎక్కువైతే ఒక పూట వంట వండుకునుడే బంద్ చేసుకోర్రి అని అంటాడా ఏంది అని కారడ్డమాడుతుర్రు జనాలు